కోటేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే. సార్, మీ విశ్లేషణ ఏంటి? రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి, డిఎస్సికి నీట్కు కలుపుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఏం జరిగింది, ఏంటి ఎట్లా దీనికి మీ విశ్లేషణ ఏంటి సార్? డిఎస్సిలో పేపర్ లీక్ జరిగిందనేటువంటి ఆరోపణలు గతంలో రాలేదు. ఏ విద్యార్థి యువజన సంఘం కానీ లేదా డిఎస్సిలో పాల్గొన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు అలాంటి ఆరోపణలు చేయలేదనేటువంటిది ఒక వాస్తవం. అయితే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో కొన్ని పోస్టులు ఇవ్వడం అనేటువంటిది వివాదాస్పదమైంది. దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి అనేది కూడా ఒక వాస్తవం. అయితే రిజర్వేషన్ లో వచ్చినటువంటి మార్పులు చేర్పుల గురించి డిఎస్సి నిర్వహణ అధికారులు కొన్ని వివరాలు ఇచ్చినప్పటికీ ఆ వివాదం ఇంకా సర్దుమణగలేదు. తాజాగా ఒలింపిక్ అసోసియేషన్ చెందినటువంటి పురుషోత్తం అనే అతను జూడో క్రీడాకారుల పేరుతోటి ఇచ్చినటువంటి రైట్. అజయ్ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ గారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వింత వింత కోరికలు? రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి, ఇక్కడ కూడా సీజేపీ తరహాలో ఉద్యమం జరగబోతోంది. సో కోటేశ్వరరావు గారు బ్రేక్ అయిపోయింది, సో ఆఫ్ అయింది. సార్ మీరు చెప్పండి సార్ దీనికి సంబంధించి. అజయ్ గారు ఒక్క నిమిషం, కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. సార్ కంటిన్యూ ప్లీజ్ కోటేశ్వరరావు గారు. ఈ డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరిగాయని లేకపోతే పేపర్ లీక్లు జరిగాయనేటువంటి ఆరోపణలు మొత్తంగా మీరు చూసినప్పుడు అటువంటివి రాలేదు. అయితే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అక్రమాలు జరిగాయని, అర్హత లేనటువంటి వాళ్ళకి పరీక్షలు రాయకుండానే ఇచ్చారని ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. దాని మీద ఒలింపిక్ అసోసియేషన్ చెందినటువంటి పురుషోత్తం దాఖలు చేసినటువంటి బిల్ మీద 4 నెలల్లో దాని మీద విచారణ జరిపి వివరాలను సమర్పించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అనేది నిన్న జరిగినటువంటి పరిణామం. అందువల్ల దానికి సంబంధించి ఏదైనా డిమాండ్ లేదా వాళ్ళు వేసినటువంటి బిల్ కు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇతర వాటన్నిటిని కూడా కోర్టుకి సమర్పించవచ్చు. వాళ్ళు చెప్తున్నటువంటి దానిలో న్యాయం అన్యాయాలు ఏమిటి జరిగాయా లేదా, లేకపోతే అవి ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఇట్లాంటివన్నీ కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అది కోర్టు అడ్మిట్ చేసింది కనుక అది కోర్టు తెలుస్తుంది. మిగిలినటువంటి డిఎస్సి విషయంలో ఎక్కడ పెద్ద వివాదాలు అయితే ఎక్కడ రాలేదు. పేపర్ లీక్ అనేటువంటి సమస్య కూడా ఎక్కడ తలెత్తలేదు. అందుకని ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్ కి లేకపోతే డిఎస్సిలో ఈ మన క్రీడా స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి వాటికి రెండింటిని ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అటువంటిది ఏమైనా ఉండేట్లయితే వాళ్ళు ఏదో పిలుపుని ఇచ్చారు కనుక ఎంత మేరకు స్పందిస్తారో జనం, లేదా వాళ్ళ కార్యకర్తలనే సమీకరించి ఆ పేరుతోటి ఏమన్నా ఆందోళనలు చేస్తారో ఏం చేస్తారు అనేటువంటిది ఒక అంశం అయితే, స్పిల్ వేశారు కనుక కోర్టులో దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరుగుతుంది. ప్రభుత్వం వైపు నుంచి కూడా తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు అనేటువంటి ఆధారాలను ప్రభుత్వం కూడా సమర్పించాల్సినటువంటి